ఇంట్లో పనిచేసే పని మనిషిని కానీ, ఇంటి పనులు చేసేటువంటి వ్యక్తిని ఎప్పుడైనా కూడా తక్కువ చేసి మాట్లాడారా? మన ఇంట్లో పనిచేసే వ్యక్తే కదా అని చెప్పి ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటున్నారా? కానీ చట్టం మాత్రం అలా అనుకోవటం లేదు. ఎందుకంటే మన ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా ఉద్యోగస్తులే. వారు చేసే పని వంట పని కావచ్చు, ఇల్లు శుభ్రం చేయడం కావచ్చు, వృద్ధులను పిల్లలను చూసుకునే పని కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళు వాళ్ళ శ్రమను అందిస్తున్నారు. దానికి గాను యజమాని జీతం ఇస్తున్నాడు. అందుకని వారి పట్ల మానవీయంగా గౌరవంగా ప్రవర్తించాలి అని చట్టం చెప్తోంది. చట్టం దృష్టిలో ఎవరైనా సరే జీతం ఇచ్చి పని చేయించుకునేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి గౌరవాన్ని కించపరిచే హక్కు యజమానికి ఉండదు. వారిని అవమానించడం కానీ, దూషించడం కానీ, కొట్టడం కానీ, బెదిరించడం కానీ, జీతం ఇవ్వకుండా వేధించడం కానీ, బలవంతంగా పని చేయించడం కానీ, వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం కానీ, ఇవన్నీ చట్టపరమైన సమస్యలకు దారితీస్తాయి. ఇటువంటి వ్యక్తికి కూడా సమానత్వపు హక్కు, గౌరవంగా జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి ప్రాథమిక హక్కులు కలిగి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తి జీతం తీసుకునేది వాళ్ళ సేవలను, వాళ్ళ శ్రమను మనకి వెచ్చించడానికి, కానీ వాళ్ళ గౌరవానికి కాదు కదా.